నేను కట్టిన పసుపు తాడునే విప్పబోతున్నాను. నువ్వు కట్టిన ఈ తాడు నా చేతికెందుకు? నాలుగు రోజులు పోతే ఈ ప్లేస్ జీవితాంతం ఖాళీగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, నీకు ఇన్నేళ్ళు వచ్చినా మెదడు కాస్తంత కూడా పెరగదేంటయ్యా? నా మెదడు మెజర్మెంట్ చూసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? కరెక్టే, నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. నీకు అసలు మెదడే లేదన్న సంగతి మర్చిపోయాను. ఎవడైనా బాస్ ఛాంబర్కి వెళ్లే ముందు పర్మిషన్ తీసుకుని వస్తారు. నువ్వు అతి చనువు తీసుకుని వస్తున్నావు. అంతే సార్, అంతే. మనుషులంతా అంతే, అన్నీ మర్చిపోతారు, వెనక తిరిగి చూసుకోరు. ఏముందిరా వెనకాల? వెనకాలంటే వెనకాల కాదు సార్, గతం సార్, గతం. వాడెవడో మిమ్మల్ని నడు మీద పొడి చేసిపోతే ఈ చేతులతో గాయాలను తుడిచాను సార్, ఈ చేతులతో మిమ్మల్ని ఎత్తుకున్నాను సార్, ఈ చేతులతో. ఏదో నీ చేతులతో నన్ను ఎత్తుకు పెంచినట్టు బిల్డప్ ఇవ్వకు. ఏం కావాలి? డీలర్స్ ఫైల్ సార్, కార్తీక్ సార్ తెమ్మన్నారు. సర్లే తీసుకుపో. అలాగే సార్. డివోర్స్ పేపర్స్ ఎక్కడ పెట్టాను? వామ్మో, ఆ ఫైల్ తో పాటు పేపర్ కూడా తీసుకెళ్ళాడు దరిద్రుడు. సార్ నేను తీస్తాను సార్. ఎవరు పని వాళ్ళే చేసుకోవాలి. నేను ఇంకా డీలర్స్ ఫైల్ చెక్ చేయలేదు. అదేదో మామూలుగా అడగచ్చు కదా, ఇలా తోసేసి మరీ లాక్కెళ్ళాలా? ఏంటి షరతు? ఏంటి చేయి మొహన్ గడ్డం పెట్టుకున్నావు? ఏం లేదు సార్. ఏమైంది? ఏం లేదని చెప్తున్నాను మరి కదా. ఏం లేకపోతే ఎందుకు గడ్డం పెట్టుకున్నావు చేతి? ఏమైంది ముక్కుకి? పచ్చడైంది సార్. చిలక ముక్కులో భలే ఉందయ్యా. డీలర్స్ ఫైల్ ఏది? బాస్ దగ్గర ఉంది సార్. తెమ్మని చెప్పాను కదా. చెక్ చేయలేదని సింబాలిక్ గా చెప్పారు. మీరు వెళ్ళండి, మీకేం చెప్తారు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏంటి గుడ్ మార్నింగ్? అది చెప్పడానికే వచ్చావా? అది కూడా చెప్పడానికి వచ్చాను. ఇంకో పనేంటి? డీలర్స్ ఫైల్ చెక్ చేయలేదంట. అసలు ఏంటి నీ ఉద్దేశం? బాస్వి నువ్వా నేనా? చెక్ చేయలేదేంటి అంటే నేను నీ కింద పని చేసేవాడిని అనుకుంటున్నావా? ప్రతి వాడికి డీలర్స్ ఫైలే కావాలి. ఏ ఆగలేవా? కొంపలు మునిగిపోతాయా? ప్రపంచం ఏమన్నా ఆగిపోతుందా? నేను చెక్ చేసేదాకా ఆగాలి. ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అందాకనే ఆ ఫైల్ ఇవ్వను. అర్థమైందా? ఇప్పుడు నేనేమన్నాను? ఎంత క్లాస్ తీసుకుంటున్నావు? అరే ఇక్కడే ఉంది. ఇవాళ ఏమైంది నీకు? మెంట్లెక్కింది, కుక్క గరిచింది. ఓకేనా? వెళ్ళ. వెళ్తున్నా. ఏంటన్నయ్య అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏదైనా అర్జెంట్ పని చేయమని ఆయన చెప్పారా? అది ఎందుకు అడుగుతావు లేవారు?
ఏమైందన్నయ్య? వరు ఎందుకైనా మంచిది ఇవాళ లీవ్ పెట్టవే. లీవా? ఎందుకన్నయ్య? లోపల నేను మాత్రం ఏం తక్కువ? నేను కూడా పోవే. ఏంటండి చెప్పకుండా వచ్చారు? నేను వేరే పని మీద వెళ్ళాను. చంకలో ఆ ఫైల్ ఏంటి? డీలర్స్ ఫైల్. ఇది చంకలో పెట్టుకుని దీనికోసమే వెతుకుతున్నాను. చెక్ చేసి పంపించాలి. అయ్యో నా మతి మండ, చెప్పడమే మర్చిపోయానండి. అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కరెక్ట్ చేయమని స్టెనోకి చెప్పాలనుకున్నాను. ఇటివ్వండి. No! No! Go! అయ్యో ఏమైందండి? ఎందుకు అంతలా అరిచారు? మిస్టేక్స్ నేను సరి చేస్తానుగా. ఇటివ్వండి. నేను సరి చేస్తాలే. స్టెనో పని మీరు చేస్తారా? తప్పే ఉంది. 1947 లో గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరు పనులు వాళ్ళు చేసుకోమన్నారు. ఎవరి పని అయినా నా కంపెనీ పనే కదా, నేనే చేసుకుంటాను. బాగుందండి. అప్పుడు స్టెనోకి ఎందుకండి జీతం ఇవ్వడం? ఇటివ్వండి. నేను ఇవ్వను. ఇవ్వండి. వదులు. అయ్యో, ఇవ్వండి. నేను ఇవ్వను. వదులు. ఇవి పవిత్రమైన తోరణాలు. 9 రోజుల పాటు ఇద్దరు విప్పరాదు. 9 రోజుల తర్వాత కూడా విప్పి ఎక్కడా పారేయకూడదు. చేతికి కట్టిన నోము కంకణం ఏది? అది ఎక్కడో ఊడి పడిపోయినట్టుంది. పడిపోయిందా? అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగండి? పంతులు గారు ఏం చెప్పారు? 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ కంకణం తీసేకూడదని చెప్పలేదు? అది విప్పలేదు, అదే ఊడి పడిపోయింది. ఎంత పని చేశారండి. మీరేదో ముఖ్యమైన పని మీద శ్రమ పడుతున్నారని, ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని దేవుణ్ణి కోరుకొని మరీ ఆ కంకణం కట్టానండి. నేను కట్టింది మీ మంచి కోసమేనండి. ఇప్పుడెలా? ఏమండి, ఇట్రండి. కూర్చోండి. మీరు నా గురించి ఏం కోరుకుని ఇది కట్టారో నాకు తెలియదు గాని, నేను మాత్రం మీరు కోరుకున్నది జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని కట్టాను. ఇప్పుడు మళ్ళీ అదే కోరుకుని కడుతున్నాను. మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా జరిగి తీరాలి. ఏమండి, ఏదైనా జాగ్రత్తగా ఉంచండి. మీకోసం కాదు, నా కోసం.
అద్దం ముందు ఎంతసేపు నుంచుంటావే? అవునమ్మా, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఒక స్టూల్ తెచ్చివు. రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే గంటలు గంటలు అద్దం ముందుంటే 4 రోజుల్లో గుమ్మం ముందుంటావు సూట్ కేసు తీసుకొని. వాళ్ళకంటే అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినది. దీనికి ఎక్కడని వెతకాలో ఏం చెయ్యాలో. నాన్నా, నువ్వేం టెన్షన్ పడకు. నా కోసం ఎవడో ఎక్కడో పుట్టే ఉంటాడు. చూస్తూ ఉండు. రేపు మాపో ఈ మహేష్ బాబు లాంటి వాడు వచ్చి మన ఇంటి తలుపు తట్టకపోతే చూడు. ఎవరో మహేష్ బాబు వచ్చినట్టున్నాడు చూడే. మహేష్ బాబు రండి రండి మహేష్ బాబు గారు. సారీ లక్ష్మీనారాయణ గారు రండి. ఏంటి మీరంతా నవ్వుతున్నారు? లక్ష్మీనారాయణ గారు కూర్చోండి. చంపేస్తాను. గోదావరి వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడు ఏమొద్దమ్మా, ఒక శుభవార్త చెప్పిపోదామని వచ్చాను. శుభవార్త? కొంపతీసి మహేష్ బాబు సంబంధం తెచ్చాడేమోని. మీరు నిజంగా అదృష్టవంతులు ఏడుకొండల గారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండానే 2 అమ్మాయిలకి మంచి సంబంధాలు చేశారు. ఇప్పుడు కూడా మీరు కష్టపడకుండానే మీ 3వ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇదేంటి అనుకోగానే అన్ని అలా జరిగిపోతున్నాయి. అవునా లక్ష్మీనారాయణ గారు? అవునండి. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు. మీ అమ్మాయి కూడా అక్కలతో సమానంగా కలవారింట్లో కాలు పెట్టే అదృష్టం కలిసి వచ్చింది. గొప్ప సంబంధం అంటున్నారు. కట్నాలు కానుకలు బాగానే అడుగుతారేమో. మహేష్ బాబుకి ఏం తక్కువ నాన్నా? చిన్నమ్మి నువ్వు ఉండమ్మి. మీకు ఆ భయమే అక్కర్లేదు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. మిగతా విషయాల్లో పట్టింపులేం లేవు. మీరు అంటే రేపు సాయంత్రం పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తాను. నువ్వేమంటావు గోదారి? ఓకే అన్నమ్మా, ఓకే అను, ఓకే అను. అనడానికి ఏముందయ్యా, లక్ష్మీనారాయణ గారు గొప్ప సంబంధం అంటున్నారు కదా. కావ్య కూడా పెద్దమ్మి చిన్నమ్మీలతో పాటు ఘనంగా బతికే అదృష్టం కలిసొచ్చిందనుకుంటా. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. సరే లక్ష్మీనారాయణ గారు, రేపు సాయంత్రం పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. శుభం. మరైతే నేను ఆ పనిలో ఉంటాను. వస్తానమ్మా. మంచిదండి. మాకు పెళ్లి కుదిరిందా? మాకు పెళ్లి కుదిరిందా? అయ్యో, బావ పేరు కనుకోలేదే. ఏ ఊరుకో, అప్పుడే బావేంటే? సర్లే, నీ మొగుడు నాకు బావ కాదా? కనీసం నీ ఉద్యోగం కూడా కనుకోలేదేంటి? ఇది కళా నిజమా? నా మనసులో అనుకున్నట్టే ఆ 7 కొండల వాడు ఈ లక్ష్మీనారాయణ పంపించినట్టున్నాడే. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వస్తుంది అనుకున్నాను. కాళ్ళ దగ్గరికే సంబంధం నడిచొస్తుంది అనుకోలేదు. పెళ్లి చూపులకి అమ్మాయిల్ని అల్లుళ్ళని పిలవాలి, గుర్తుపెట్టుకో. ఈ లోపు నేను పిండి వంటలు చేస్తాను. అట్నే గోదారి. ఈ తల్లికి కూడా సంబంధం కుదిరిపోతే అంతకన్నా కావాల్సిందే ఉంటది. ఇవాళ ఆఫీస్కి ఎందుకమ్మి? సెలవు పెట్టే. ఆఫీస్ కి కాదు, అలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా. అసలే ఆయన అందగాడు అంటున్నారు. నేను ఆయనకు నచ్చాను కదా. అక్క ఉండక నేను వస్తున్నాను.
ఛే, ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి రామకృష్ణ తన సతీమణి సౌభాగ్యలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చేసిన ఆరోపణ పూర్తిగా నిజమని ఈ కోర్టు నమ్మడమైనది. ఆమె నైతిక పతనాన్ని కారణంగా చూపుతూ వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఇరువురికి విడాకులు మంజూరు చేయడమైనది. ఏమండి, ఇది అన్యాయం అండి. ఎవరితోనూ అక్రమ సంబంధం అంటగట్టి నాకు విడాకులు ఇస్తారా? వద్దండి. మీరు లేకుండా నేను బ్రతకలేనండి, బ్రతకలేనండి. ఏంటండి మీరు? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ మనసులో మీరేమనుకుంటున్నారు?